ప్రతి ఎన్నికల్లో కూడా శక్తివంతంగా పనిచేసేది ఒకే ఒక అంశం, డబ్బు. డబ్బు లేకుండా రాజకీయ పార్టీలు ఎదగలేవు, అలాగే డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేవు, డబ్బు లేకుండా ప్రచారం కూడా చేయలేవు, అలాగే డబ్బు లేకుండా ఓటర్లకు తమ అజెండా కూడా చూపించలేవు. ఈ నేపథ్యంలో ఇండియాలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కాలంలో మొదలైనటువంటి రాజకీయము 21వ శతాబ్దానికి రాగానే పూర్తిగా వ్యాపార రంగంతో కలిసిపోయింది. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక అభిప్రాయ పోరాటం, అలాగే ప్రజాస్వామిక వ్యవస్థపై విశ్వాసంతో నడిచేవి. కానీ ఎలక్టోరల్ బాండ్లు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థకు డబ్బు ఒక శత్రువులాగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017-18లో తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానం వల్ల ఎన్నికల్లో డబ్బు ఎలా, అలాగే ఎంత దృష్టాంతంగా ప్రవేశించింది అనేది ఇప్పుడు అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే ఈ బాండ్లు పూర్తిగా అనామకంగా ఉండటంతో ఎవరు పార్టీకి విరాళాలు ఇచ్చారో తెలీదు. ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు 2024లోనే అసంవిధానికమని ఖండించింది. కానీ అప్పటికే ఈ వ్యవస్థ ద్వారా వేల కోట్లు అధికార పార్టీ అయిన బీజేపీకి చేరాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2018 నుంచి 2024 మధ్య బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం విరాళం సుమారు 6,564 కోట్లు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం 1,123 కోట్లు మాత్రమే. అంటే బీజేపీ దాదాపు 6 రెట్లు ఎక్కువ నిధులను సేకరించగలిగింది. మిగిలిన ప్రాంతీయ పార్టీల కన్నా ఇది 3 పైగా కూడా ఉంటుంది. ఈ బాండ్ల వ్యవస్థలో డోనర్ల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉండటంతో దానిని పారదర్శకత లేకుండా అధికార దుర్వినియోగానికి ఉపయోగించారనే విమర్శలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా చూస్తే ఈ వ్యవస్థ డబ్బు ఉన్న వారికి, అధికార పార్టీలకు పెద్దగా లాభం కలిగించేలా రూపొందించబడింది. ఉదాహరణకు మేఘా ఇంజనీరింగ్, అలాగే ఫ్యూచర్ గేమింగ్, వేదాంత, టొరంటో ఫార్మా వంటి సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎక్కువ మొత్తంలో బీజేపీకి విరాళాలు ఇచ్చినట్టు లీక్ అయిన లెక్కల ద్వారా బయటపడింది. ఇది డబ్బు ఉన్న సంస్థలు తమకు అనుకూలంగా పాలనను కొనసాగించాలనే ఉద్దేశంతో అధికార పార్టీలకు డబ్బు ఇచ్చే ప్రవర్తనకు ఒక నిదర్శనం అన్నమాట. 2023 నాటికి కార్పొరేట్ విరాళాల పరంగా కూడా బీజేపీకి 3,500 కోట్లు రావడం, అలాగే కాంగ్రెస్ కు కేవలం 700 కోట్లు రావడం ఈ వ్యత్యాసాన్ని బలంగా స్పష్టపరుస్తుంది. ఈ డబ్బుతో ఏమవుతోంది? ఎన్నికల్లో ప్రచారం జరగాలంటే డబ్బు అవసరం, పెద్ద సభలు పెట్టాలంటే డబ్బు అవసరం, సోషల్ మీడియాలో ప్రచారం నడిపించాలంటే డబ్బు అవసరం, నేతల ప్రచార ర్యాలీలు, హెలికాప్టర్లు, భద్రత, గ్రాఫిక్స్, మీడియా కవరేజ్ అన్నింటికీ కూడా డబ్బే అవసరం. 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఖర్చు చేసిన మొత్తం దాదాపు 12,000 కోట్లకు పైగానే ఉండవచ్చని ఒక అంచనా. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖర్చు 2,500 కోట్ల మధ్య ఉంటుంది. ఈ వ్యయ డిఫరెన్స్ కారణంగా ప్రచార ప్రభావంలో కూడా విపరీతమైన తేడా స్పష్టంగా కనిపించింది. బీజేపీకి ఉన్నటువంటి నిధుల ఆధారంగా వారు అన్ని వర్గాల్లోకి, అలాగే అన్ని మీడియా ఫార్మాట్లలోకి కూడా తమ ప్రచారాన్ని విస్తరించగలిగారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉన్నాయి అన్నది. బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీలు తద్వారా ప్రభుత్వ టెండర్లు, పన్ను మినహాయింపులు, పాలసీ అనుకూలత వంటి లాభాలను పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవి పూర్తిగా నైతికతకు వ్యతిరేకంగా ఉన్న న్యాయపరంగా గుర్తించడానికి సాక్ష్యాధారాలు దొరకడం కష్టం. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తం పారదర్శకత రాహిత్యంలో ఉంటుంది. ఇటీవలి కాలంలో వచ్చిన డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2019 నుండి 2023 మధ్యలో విడుదల చేసిన పెద్ద టెండర్లలో అత్యధిక వాటా బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీలకే దక్కడం కూడా గమనార్హం. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్కటే 1,400 కోట్లు బాండ్లు ఇచ్చింది. అండ్ అదే సంస్థకు వ్యాపారంలో అనేక ప్రభుత్వ అనుమతులు, లాభాలు దక్కడం ఈ వ్యవస్థలో ఏ విధంగా డబ్బు పాలనను ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ డబ్బున్న వారి చేతిలోకి సురక్షితంగా జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఎన్నికల ఖర్చును మరింత లోతుగా పరిశీలిస్తే నేషనల్ పార్టీలు తమ అభ్యర్థులకు కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 10 కోట్ల మేర ఖర్చు చేస్తూ ఉంటే రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అదే దిశగా వ్యయాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వంటి పార్టీలు డబ్బును రాజకీయ శక్తిగా మార్చే వ్యూహాలను పదే పదే విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నాయి. ఇక విపక్షాల్లో ఉన్న కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రచార పరంగా బలహీనంగా మారిపోతూ ఉన్నాయి. ఇది ఎన్నికల వాస్తవ పరిస్థితులను అసమానం చేస్తుంది. డబ్బు ఉన్నవారే ప్రచారంలో ఆధిత్యం చెలాయించగలగడం ఎన్నికల సమర్థతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడ చర్చించుకోదగ్గ మరో అంశం ఏంటంటే మీడియా వ్యవస్థ. మీడియా సంస్థలు ఇప్పటికే కార్పొరేట్ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఎందుకంటే వారు కూడా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించాలి. ఈ ప్రకటనలు ప్రధానంగా అధికార పార్టీ నుంచే వస్తాయి. అందుకే ఈ సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పత్రికలు, టీవీ ఛానళ్లలో
కనీసం 60% వరకు ప్రచార స్థలాన్ని బీజేపీ ఆక్రమించింది. కాంగ్రెస్ ప్రచారం తక్కువగా ఉండటానికి ముఖ్య కారణం నిధుల కొరత. ప్రజాస్వామ్యం అనే పదం ఇప్పుడు వినడానికి గొప్పగా ఉన్నా దానిలో ఆత్మ లేకుండా పోతుందనే అభిప్రాయం ముదిరిపోతూ ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం డబ్బు వినియోగంపై పలు పరిమితులు ఉన్నా కూడా వాటిని తప్పించుకునే మార్గాలు ఇప్పటికే పాలక వర్గాలకు తెలిసిపోయాయి. ఇదే కారణంగా ఎన్నికల సంఘం వంటి సంస్థలు చురుకగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, లేదా ప్రజలే తమ చైతన్యంతో దీనిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నిధుల గేమ్ చూస్తే ఇది కేవలం డబ్బు లెక్కల పోటీ మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య పునాదుల మీద ఒక పరీక్ష. ప్రజల అభిప్రాయాల కంటే ముందు డబ్బు పనిచేస్తుందా లేక ప్రజల చైతన్యం గెలుస్తుందా అన్నదే ఈ పోరాటం యొక్క తుది అర్థం. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. వారు తమ ఓటుతో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు. కానీ ఆ ఓటు వెనుక నడుస్తున్న డబ్బు వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనం విశ్లేషించుకోవాలి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.